వెల్కమ్ బ్యాక్ టు కేకే న్యూస్. నేను ఇక్కడ ఎక్కడున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎంత మంచి ఆర్ట్ని చూసారు కదా. నేనైతే ఆర్ట్ ఎక్స్ప్రెషన్లో ఉన్నాను. ఇంత మంచి ఆర్ట్ గీసింది ఎవరు అంటే మన రవీంద్ర గారు. మంచి మంచి ఆర్ట్ గీస్తూ ఉంటారు. వాళ్ళు ఆయన గీయడం మాత్రమే కాదు, చాలా మందికి నేర్పిస్తూ ఉంటారంట. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ కూడా ఉంటారు, చక్కగా వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. మనకు కూడా నేర్పిస్తారేమో అడిగి కనుక్కున్నావా? రండి వల్ల. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? రవీంద్ర కుమార్. ఓకే. ఆర్ట్ ఎక్స్ప్రెషన్ చాలా సింపుల్ గా ఉంది అండ్ చాలా మోడర్న్ గా ఉంది. ఎప్పుడు పెట్టారు ఈ సంస్థని? అంటే 1 year బ్యాక్ అండి. April 16th స్టార్ట్ చేస్తుంది. ఇది 1 year బ్యాక్. ఓకే. 1 year అవుతుంది. 1 year 1 month అవుతుంది ఎగ్జాక్ట్ గా. ఎందుకు పెట్టాలనిపించింది? చాలా మందికి ఎన్నో రంగాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఎందుకు ఆర్ట్ అంటే అంత ఇష్టం? ఆర్ట్ ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి వేసేవాళ్ళం. బట్ మధ్యలో బ్రేక్ ఇచ్చాం చాలా ఇయర్స్. 9th లో వదిలేసాం. అంటే ఇప్పుడు మనం స్కూల్లో చిన్నగా వేస్తూ ఉన్నాం కదా. 9th క్లాస్లో స్టాప్ చేసి డిగ్రీ అయిన తర్వాత వేరే జాబ్ చేయడం, మధ్యలో ఎక్కడ నేను ఆర్ట్ వేయడం అనేది ఏమీ లేదు. ఒక 3 years బ్యాక్ ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు జాబ్ మానేసి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఏ జాబ్ చేసినా మనకి చేస్తుంది ఏదో ఇన్కమ్ కోసం, ఏదో ఫ్యామిలీ కోసం చేస్తుందని చెప్తే సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఇంకా 3 years బ్యాక్ ఇంకా కూర్చొని ఇంకా సరే ఆర్ట్ వచ్చు కదా, డ్యాన్స్తో పాటు ఆర్ట్ కూడా వేస్తాం కదా అని చెప్పి కూర్చొని వేస్తూ నేను వేరే దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం ఒక 3 months. 3 monthsలోనే మళ్ళీ నేను అక్కడే క్లాసెస్ స్టార్ట్ చేశాను ఆ సార్తో పాటు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి మళ్ళీ వేరే గురువు గారి దగ్గర నేర్చుకోవడం, అసలు ఏంటి ఆర్ట్ అనేది, ఓన్లీ ఫేసెస్ మాత్రమే కాదు, నేచర్ ఇంకా డిఫరెంట్గా చూపించాలి అనేది ఆ సార్ గైడెన్స్ ద్వారా నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ రన్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక ఆర్ట్ మీద అంటే మనకు పెన్సిల్ ఆర్ట్ ఉంటుంది, చాలా రకాల ఆర్ట్ ఉంటుంది. మీరు ఏ ఆర్ట్ నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ స్పెషల్గా? నేను ఇక్కడ స్పెషల్ పెన్సిల్ ఆర్ట్ అని కాదు, పెన్సిల్ ఆర్ట్, ఆయిల్ ప్యాస్టిల్స్, కలర్ పెన్సిల్ ఆర్ట్, వాటర్ కలర్స్ ఇవన్నీ ఉంటాయి, యాక్రిలిక్స్. సపోజ్ ఇది మనకి ఆయిల్ పెయింట్ వేస్తుంది. ఆయిల్ పెయింట్? ఇది ఆయిల్ పెయింట్. ఓ వెరీ నైస్. చాలా బాగుంది. మొత్తం ప్రకృతిని దింపేసినట్టుంది కదా. ఇంకా అది నేచర్ అంటే ల్యాండ్స్కేప్స్ ఉంటాయి, ఇవి నేచర్ అట్మాస్ఫియర్స్ ఇవన్నీ. ఎంత టైం పట్టింది మీకు ఇది కంప్లీట్ అవ్వడానికి? ఇది మనకి ఒక 1 week పడుతుంది. 1 week పడుతుంది. అంటే మనం డైలీ కూర్చుంటే కనుక ఇంకా అదే పని మీద 2-3 daysలో వేసేయచ్చు. సో ఆయిల్ పెయింటింగ్ కాబట్టి ఆడడానికి టైం పడుతుంది. 3-4 days ఇలా ఆయిల్ ఆడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్ అలా వేసుకోవాల్సి వస్తుంది. లేయర్ బై లేయర్ వేయాలి, అప్పుడే రియలిజం అనేది వస్తుంది. సో ఆయిల్ పెయింట్ ఎంత కాలం ఉంటుంది సార్? ఒకవేళ పెయింట్ చేయించి లైఫ్ ఉంటుందండి. ఇది ఆయిల్ పెయింటింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లైఫ్ ఉంటుంది ఎక్కువ. అందుకని ఇది మెయిన్ అనమాట, మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారా ఎక్కువ వేయించుకోవడానికి. మీరు ఎక్కువగా ఏ రకం ఆర్ట్ వేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సార్? నేచరా లేదంటే ఫేసెస్ ఎక్కువ వేయడానికి ఇష్టపడుతూ ఉంటారా? నేచర్ వేయడానికి ఇష్టపడతాను. బట్ ఫేసెస్లో ఇప్పుడు ఇది మనకి విరాట్ కోహ్లీ ఉంది కదండి, ఫేసెస్లో పెన్సిల్ ఆర్ట్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ వేయకుండా ఆ వేరియేషన్ చూపించడం ఇష్టపడతాను. సపోజ్ ఇది కలర్ పెన్సిల్ వస్తుంది, ఇది ఫేస్ వస్తుంది, డిఫరెంట్. ఇప్పుడు పెన్సిల్ ఆర్ట్ అంటే అందరూ వేసేస్తారు. ఇప్పుడు అది స్టూడెంట్స్ అయితే వేయించింది. అది ఆ బొట్టు, ఆ పంచె అది కట్టుకున్నది కాషాయం అది వేరే కలర్ చూపించి మిగతాది అలా వేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఓన్లీ పెన్సిల్ ఆర్ట్ అంటే అదొకటి స్టార్టింగ్లో అదే వేసేవాడిని. తర్వాత డిఫరెన్స్ కలర్ చూపించాలి అంటే మనం పిక్ చూడగానే పలానా సార్ వేశారు లేదా పలానా సార్ స్టూడెంట్ అని చెప్పడానికి ఉంటుంది కదా, వేరియేషన్ బట్టి ఈ సార్కి ఈ స్టైల్ ఉంటుందని చెప్పుకోవడానికి నేను అది ఇష్టపడతాను. ఇలా సో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క రకమైన స్టైల్ ఉంటుంది. అంటే వాళ్ళు వేసే పిక్స్ ని బట్టి చెప్పొచ్చు, ఓకే ఈ వీళ్ళ దగ్గర నేర్చుకున్నారు అంటే వాళ్ళు ఫాలో అయ్యే స్టైల్. ఒకసారి అంటే ఓన్లీ పెన్సిల్ ఆర్ట్ అయితే పెన్సిల్ ఆర్టే వేయిస్తారు, అందులో డిఫరెన్స్ ఏముండదు. సో ఒక పెయింటింగ్ కంప్లీట్ చేయడానికి ఆ అమౌంట్ ఉంటుంది కదా, అంటే దానికి సంబంధించిన వస్తువులు అవన్నీ కొనడానికి అంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత అమౌంట్ పడుతుంది? ఎంత అమౌంట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇవి మనకి తక్కువలో తీసుకోవచ్చు. మీరు తక్కువలో తీసుకుని జస్ట్ ప్రాక్టీస్కి అనుకుంటే ఒక 1000 rupeesలో మెటీరియల్ సరిపోతుంది. ఓన్లీ ఆయిల్ పెయింటింగ్ 1000 to 1500 rupees అవుతుంది. సో బయట నుంచి మీ కస్టమర్స్ వస్తుంటారా? మా పిక్స్ వేయండి, మా ఫ్యామిలీ పిక్స్, బ్లడ్ ఆర్ట్స్ కూడా వేస్తాము, చూపించమంటే చూపిస్తాం. తప్పకుండా సార్, ఒకసారి చూపించండి. ఇదైతే విజయవాడ నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు, విజయవాడ నుంచి. అది ఇంకా పంపించాలి. ఇలా వస్తుంది బ్లడ్ ఆర్ట్స్. చాలా బాగుంది సార్. సో మీరు వేసిన బెస్ట్ అండ్ చాలా కష్టమైన పెయింటింగ్ ఏంటి సార్?
కస్టమర్ బెండింగ్ అంటే ఇది అంటే టైం తీసుకున్నాం, కొంచెం వర్క్స్ ఉండడం వల్ల ఇంకెక్కువ తీసుకున్నాం. పిక్చర్ అదే కానీ ఓకే, శివాజీ గారినా? శివాజీ గారిది. బట్ వీటికన్నా ముందు వేసింది ఇవి జగపతి సలాడ్, హైపర్ రియలిజం వస్తుంది. ఓకే, ప్రతిదీ కూడా క్లియర్ గా వేయాలి. లేయర్ బై లేయర్ వేసి ఆ డీటెయిలింగ్ చూపించాలి, స్కిన్ టోను, ముడతలు, అవి ఓకే. ఫోల్డింగ్స్. నార్మల్గా ఎంత టైం పడుతుంది సార్ ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళకి? అయిపోతుంది, 1 డేలో అయిపోతుంది. పెన్సిల్ అంటే A4 సైజ్ 1 డేలో అయిపోతుంది. సో చాలా మంది కూడా కొంచెం పెద్దగా కావాలి, A4 కాకుండా ఇంకా పెద్దగా కావాలి, పెద్దగా అంటే ఈ సైజ్ వస్తుంది, ఆ సైజ్ ఆ సైజ్ వస్తుంది. 2 డేస్లో ఇస్తాం. 2 days. సో ఒక వాళ్ళకి 2 days, బట్ మిగతా ఆర్డర్స్ కూడా ఉంటాయి కాబట్టి టైం తీసుకుంటాం. మరి ముందు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మన దగ్గర వచ్చి మనకి ఇలా ఆర్డర్ పిక్స్ ఇలా పాప వేయించుకుని పెన్సిల్ ఆర్ట్ ఉంటుంది, ఇలా పెన్సిల్ ఆర్ట్ కపుల్స్ వేయించుకుని ఉంటుంది వేరేది. సో చాలా రకాల పెన్సిల్ ఆర్ట్ నుంచి ఆర్ట్ పిక్స్ అన్ని ఆయిల్ ప్యాస్టిల్స్, ఆయిల్ పెయింటింగ్, కలర్ పెన్సిల్ ఆర్ట్ వేయించుకుంటూ ఉంటారు. బ్లడ్ ఆర్ట్స్ ఎక్కువ వస్తాయి. సో మీ స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారని విన్నాము. అవునండి. సో వాళ్ళ ఆర్ట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రావడానికి ఎంత టైం పడుతుంది వాళ్ళు నేర్చుకోవడానికి? వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా మనం ఎంత రుద్దినా వాళ్ళు ఏం చేయరు. మీరు ఇందాక డిఫరెంట్ అని అడిగారు కదా, ఇలా డిఫరెంట్. యాక్చువల్లీ ఇది పెన్సిల్ ఆర్ట్. అవును, మొత్తం కూడా పెన్సిల్ తో రావాలి. పెన్సిల్ తో రావాలి. బట్ నేను ఏంటంటే వేరియేషన్ కనిపించాలని చెప్పి ఇలా ఈ ఫ్లవర్స్ కలర్ తీసుకుని వేరియేషన్ చూపించారు కదా, ఆర్నమెంట్స్, ఈ ఫ్లవర్స్, బటర్ఫ్లై. ఒక 6 months అలా టైం పడుతుంది అంటారా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 6 months లో నేర్చుకోవచ్చు. ఇంకా మనకి ఏంటంటే నార్మల్ ఫేస్, స్కిన్ టోన్, స్మూత్ షేడింగ్, అలాగే ఫోల్డింగ్స్, రఫ్ ఫేస్, వాటర్ డ్రాప్స్ ఫేస్ మీద ఉంటే ఎలా వేయాలి, హెయిర్ ఆ డీటెయిలింగ్ ఎలా ఫిల్ చేయాలి గురించి అలా. మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ బేసిక్స్ నుంచి వస్తారు సార్ లేదంటే బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తారు? సో చాలా కష్టం కదా వాళ్ళకి. బేసిక్ ఒక 1 week ఉంటుంది. బేసిక్ గా లైన్స్ డ్రా చేయడం అవన్నీ 1 week ఉంటుంది బేసిక్. ఓకే, మీ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తుంటారు ఈ ఫీల్డ్ లో ఎక్కువగా లేదంటే జస్ట్ టాలెంట్ గా? ఎంకరేజ్ చేస్తాం, కానీ వాళ్ళు వచ్చేది అంటే కొంతమంది లిమిటెడ్ గా వస్తూ ఉంటారు. మాకు 1 month ఛాలెంజ్ సంబంధం అలా అంటారు. కానీ కొంతమంది శంకరి అని ఒక అమ్మాయి వస్తుంది, తను MSc చదువుతుంది, తను నేర్చుకుంటుంది బాగా. అవి పెన్సిల్ అవి తనే ఇస్తుంది. తనకి మనం అంటే అలా కూర్చుని వెనకతలా చెప్తూ ఉండక్కర్లేదు, జస్ట్ ఇలా ఒకసారి చెప్తే ఇలా పట్టుకుంటుంది, ఇలా వెంటనే ఓకే అర్థమైంది సార్ అని ఇంక వెళ్ళిపోతుంది, ఇంకా అలా వేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో పీస్ దొరుకుతుంది కదా మీరు వేసే ప్రతి ఆర్ట్ లోని కూడా? అవును. అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. అంటే మీ స్టూడెంట్స్ తీసుకోండి, డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది కదా సార్, అంటే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి వాళ్ళు కూడా ఒక ఆర్ట్ లో? ఉంటాయి. అంటే ఫస్ట్ ఎవరికైనా స్మూత్ షేడింగ్ రావాలని చెప్పి నార్మల్ స్కిన్ టోన్ ఇస్తాం, తర్వాత వేరియేషన్ చూపిస్తుంది ఆర్ట్ లో. సో ఎంత చార్జ్ చేస్తారు నార్మల్ గా ఒక స్టూడెంట్ కి? ఎంత మంత్లీ వచ్చి జస్ట్ 2000 రూపీస్ అండి ఎవరికైనా. ఓకే, సో అలా నేర్చుకునే వాళ్ళు ఎంత నేర్చుకుంటే అంత వరకు. 3 months కోర్స్ వచ్చి 5000 రూపీస్. యాక్చువల్గా ఇది ఏంటంటే పెన్సిల్ ఆర్ట్కి ఒక ప్రైస్, ఆయిల్ పెన్సిల్కి, కలర్ పెన్సిల్ ఆర్ట్కి వేరే ప్రైస్ వేరే దగ్గర ఉంటాయి. మన దగ్గర 2000కి మొత్తం. అంటే ఫస్ట్ పెన్సిల్ ఆర్ట్ నేర్చుకున్న తర్వాత కలర్ పెన్సిల్ ఆర్ట్కి ఇలా తీసుకెళ్తాను. ఓకే, మొత్తం కూడా నేర్పిస్తున్నారు మీరు, అంతేగాని ఒకే టాలెంట్ ని ఎక్కువ అంటే లైక్ ఏంటంటే ఓన్లీ పెన్సిల్ ఆర్టే నేర్పించట్లేదు, సో దాంట్లో డిఫరెంట్ స్టైల్స్ నేర్పిస్తున్నారు. ఫీజ్ మాత్రం ఆయిల్ పెన్సిల్, కలర్ పెన్సిల్ ఆర్ట్, పెన్సిల్ ఆర్ట్కి సేమ్ 2000. ఆయిల్ పెయింటింగ్, యాక్రిలిక్స్ కి వేరే వేరియేషన్ ఉంటుంది తప్పితే మన దగ్గర ఈ మూడిట్లకి మాత్రం సేమ్ ప్రైస్ ఉంటుంది. వేరే ఇన్స్టిట్యూట్లో అయితే డిఫరెన్స్, ఆయిల్ పెయింటింగ్ కదా ఆ కలర్ పెన్సిల్ ఆర్ట్ కదా, ఆయిల్ పెన్సిల్ కదా, దానికి 1000, 2000 ఇలా పెంచుతారు నేర్పించడానికి. మన దగ్గర అలా లేదు, జస్ట్ సేమ్ ప్రైస్ ఉంటుంది ఆ మూడు. సో టైమింగ్ ఎలా ఉంటుంది వాళ్ళకి? మా ఈవినింగ్ 5 నుంచి అండి, 5 to 8. ఈవినింగ్ టైం 5 నుంచి 8 వరకు ఉంటుంది. ఇప్పుడు వచ్చినా మీరు ఒక 1.5 hours 2 hours ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చాలా పెయింటింగ్స్ కనబడుతున్నాయి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఇది మనకి చూస్తున్నారు, ఇది నేచర్. మనం ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఇలాంటి ప్లేస్ లో ఉండాలనుకుంటాం, చాలా ఎప్పుడైనా మనకి వెళ్ళాలి అనిపిస్తుంది. సోలో ట్రిప్స్ వెళ్ళాలనుకుంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలిరా, డాన్స్ వేయాలి, అక్కడ ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేయాలని ఫీల్ ఉంటుంది. సో అది మనకి చూడగానే కొంచెం ప్లెజెంట్ గా ఉంటుందని చెప్పి ఈ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మొత్తం కూడా మీరు వాటర్ ఫాల్స్ ని, స్కై ని, అలాగే ట్రీస్ ని కలిపి.
ఓకే. ఎంత టైం పట్టింది ఇది కంప్లీట్ చేయడానికి? 1 వీక్ అండి, 1 వీక్ 10 డేస్. 1 వీక్ పట్టింది. ఇది ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింటింగ్ ఎన్ని మంత్స్ అవుతుంది సార్ మీరు ఇది కంప్లీట్ చేసి? జస్ట్ 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. సార్ దీని టెక్స్చర్ ఏం పోదా ఎన్నాళ్ళైనా సరే? ఇలాగే ఉంటుంది, లైఫ్ ఉంటుంది అలాగే ఉంటుంది. అంతేగాని షేడ్స్ రావడం లాంటి ఏమి ఉండదు. షేడ్ అవడం లాంటి అంటే షేడ్ అవడం ఏమి ఉండదండి, ఆయిల్ పెయింటింగ్ లైఫ్ ఉంటుంది దీంట్లో. ఓకే. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కొంచెం షేడ్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత అలా అంటారు. అంటే మనం క్లీన్ చేసుకోవాలి, కొన్ని డస్ట్ పడుతూ ఉంటుంది కదా, డస్ట్ మనం క్లీన్ చేసుకోవాలంటే. ఓకే. డస్ట్ పట్టకుండా మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో నార్మల్ ఏదైనా బ్రషెస్ కూడా యూజ్ చేస్తారు సార్? బ్రష్ క్లాత్ పెట్టి క్లాత్ బ్రష్ అది యూజ్ చేస్తే ఈ టెక్స్చర్ పై అంటే వేసిన పెయింటింగ్ పైకి వచ్చేస్తుంది. బ్రష్ యూజ్ చేయకూడదు క్లీన్ చేయడానికి. స్మూత్ క్లాత్ ఏదైనా ఉంటే ఆ డస్ట్ని లైట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, లైట్ వస్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ పెయింటింగ్ సార్? ఇది మనం ఎక్కడ యూఎస్లో అది స్విట్జర్లాండ్ అక్కడ చూస్తూ ఉంటాయి ఇలాంటి హౌసెస్ అవి ఉంటాయి మంచులో. అవును సార్. మనకు కూడా అనిపిస్తుంది కాశ్మీర్ వెళ్ళాలి లేకపోతే అక్కడికి వెళ్ళి మంచులో ఉండాలి అని చెప్పి. ఇంకా ఆ థాట్లో ఏదైనా మంచిది స్నో పిక్ ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పి చూసే వాళ్ళకి పేరెంట్స్కి స్టూడెంట్స్కి అట్రాక్షన్ ఉంటుందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకొని వేసాం. ఓకే. ఇది కూడా సూపర్ ఉంది సార్. అంటే కొన్ని పిక్స్లో ఎలా అంటే జీవం కనిపిస్తుంది అంటుంటారు కదా, అలా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎంతో మా సార్ గైడెన్స్ అండి, అంటే ఎక్కడ వేయాలి ఏమి అంటే ఏ కలర్ మిక్సింగ్ చేయాలి లేయర్స్ ఎలా వేయాలి అనేది ఆయన చెప్తారు నాకు. సండే కూడా వస్తారు ఆయన, వచ్చి చెప్తూ ఉంటారు. నేను ఒకవేళ నేను ఏదైనా రాంగ్ ఇస్తే ఇలా వేయకూడదు, ఇలా వేయి బాగుంటుంది. సో ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూ చెప్తూ ఉంటారు. గంట దుర్గారావు గారు అండి మా గురువు గారు. గంట దుర్గా అంటే రైల్వేలో పనిచేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచో ఆయన చాలా ఇయర్స్ ఆయన చాలా అంటే డ్యూటీ చేస్తూనే మా కోసం నాకు ఏమైనా డౌట్స్ వచ్చినా వచ్చి చెప్తూ ఉంటారు అనమాట. సో మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానే సార్? అవును, చాలా వరకు చూసాను పవన్ కళ్యాణ్ ఫోటోస్ ఎక్కువ కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ అమరావతి చిత్రకళ వీధిని జరిగింది మనకి. అవునవును. అది ఆర్ట్స్ కాలేజ్ ఆ రోడ్ లో పెట్టారు. అప్పుడు వస్తున్నారు అని చెప్తే సరే ఆయనకి ఇద్దాంలే అని చెప్పి వేసాము. సడన్ గా ఆయన మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఆయన బదులు కందులు దుర్గేష్ గారు వచ్చారు. చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు కదా మీరు కూడా. లైన్ ఇది లైన్ అంటే నాకు యానిమల్స్ లో లైన్ అంటే చాలా ఇష్టం. అవునా? లైన్ అంటే ఇష్టం నాకు. సో ప్రతిది కూడా డీటెయిలింగ్ గా ఉంది సార్. అంటే అంటే దానికి ఉన్న జూలీ అంతా కూడా హెయిర్ మొత్తం కూడా బాగా చేశారు. నాకు ఆ స్కై ఇష్టం. ఆల్రెడీ ఆ క్లౌడ్స్ మనకి రెయిన్ పడే ముందు కానీ మనకి క్లౌడ్స్ ఉంటాయి కదా రెయిన్ పడే ముందు, ఆ టైంలో మనకి ఇలా బ్యాక్ సైడ్ లైట్ స్కై బ్లూ ఉంటుంది, ఇవేమో డార్క్ కలర్లో ఉంటుంది. ఆ వ్యూ చూడడానికి బాగుంటుంది. అలాగే లైన్ ఇలా పైకి చూస్తున్నా ఆ వ్యూ రెండు కలిపి ఉన్నది నేను సెర్చ్ చేసి ఇది బాగుందని చెప్పి నేను ఇంకా సెలెక్ట్ చేసుకుని వేసాను. సో ఇదంతా ఊహాగానమా లేదంటే నిజంగా చూసారా ఏదైనా పిక్ లో? అంటే మనం నార్మల్గా స్కై చూస్తూ ఉంటాం కదా, అదే స్కై పిక్ వేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం. అలాగే లైన్ కూడా నేను ర్యాండమ్గా లైన్ వేద్దామని తీసాము. స్కై అట్మాస్ఫియర్ లొకేషన్ ఇది బాగుందని చెప్పి ఇంకా లక్కీగా దొరికింది ఇది మధ్యలో. సో ఏదైనా ఆర్ట్ స్టార్ట్ చేసినప్పుడు అలా వేస్తూ వెళ్ళిపోకుండా ఏదో కొంచెం యాడ్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు? అంటే కొన్ని మనకు ఇప్పుడు యాక్చువల్గా ఏఐ జనరేటెడ్ పిక్స్ వస్తాయి. అవును సార్, చాలా వరకు ఏఐ జనరేటెడ్. కొంచెం అందులో రియలిజం ఉండదు. కొంచెం మనకి రియలిజం రావడానికి కొన్ని తీసేస్తాం అనమాట. కొన్ని ఏది బాగుంటే ఉంటుంది అక్కడ. యాక్చువల్గా రియల్ లైఫ్ లో మనం ఎలా ఉంటుంది అక్కడ నేచర్ అలా చేస్తాం. ఓకే. ఇందాక నుంచి చూస్తున్నాను ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది, ప్రతిదీ డీటెయిల్డ్గా అనిపిస్తుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఈ ఆర్ట్ని? అవునండి, యాక్చువల్గా నేను వేసే ఆర్ట్లో డిఫరెన్స్ చూపించడం అనేది ఈ ఆర్ట్తోనే నేను స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఇది పెన్సిల్ ఆర్ట్ ఉంటుంది. అవును సార్. ఇది డైమండ్ కూడా ఇది కాదు, వేరే డైమండ్ ఉంటుంది. ఓకే. నేను ఏం చేశానంటే డిఫరెంట్గా కనిపించాలి. ఇప్పుడు అందరూ వేసేస్తారు పెన్సిల్ ఆర్ట్, ఫోల్డింగ్స్, డీటెయిలింగ్ చూపిస్తారు. నేను వేసే ఆర్ట్ డిఫరెంట్గా కనిపించాలని చెప్పి నేను వేరే డైమండ్ తీసుకొని ఆ డైమండ్ ఇక్కడ సెట్ అయ్యేలా చేసి ఐస్ కూడా గ్రీన్ కలర్లో వేసాను అనమాట. ఓకే. సో ఈ పిక్ చాలా డీటెయిలింగ్గా అనిపిస్తుంది సార్. అంటే చూసేస్తేనే ఇంత బాగా వస్తుందేమో కదా? అవును. అంటే మీరు చూసి వేసారా లేదంటే ఏదైనా చూసే అంటే ఒకరు పిక్ రిఫరెన్స్ తీసుకునే వేసాను. పిక్ రిఫరెన్స్ తీసుకున్నాను అనమాట. కానీ ప్రతిదీ డీటెయిల్ అంటే నెయిల్స్ కానీ లేదంటే ముడతలు కానీ చాలా బాగా వచ్చింది. ఇది ఫోల్డింగ్స్లో నేను వేసింది ఫస్ట్ పిక్ అండి డీటెయిలింగ్లో. యాక్చువల్గా వేరే ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్తూ నాకు టైం ఉండేది కాదు. మార్నింగ్ 8 నుంచి మధ్యలో 2 hours బ్రేక్ ఉండేది లంచ్కి, మళ్ళీ ఈవినింగ్ 8 వరకు.
అక్కడే స్ట్రెయిన్ అయిపోయేవాడిని. ఇంకా నాకు వేయడానికి టైం ఉండేది కాదు. ఇంకా నైట్ వచ్చిన తర్వాత 10కి పట్టుకున్నాను, 10 to 12 ఇలా నైట్ టైం వేస్తుంది ఇదంతా మొత్తం. ఇంత డీటెయిలింగ్గా వేయడానికి ఎంత టైం పడుతుంది సార్ ఒక పర్సన్ని? ఇప్పుడు స్టార్టింగ్ అంటే టైం పడుతుందండి, ఒక 10 days ఇలా పడుతుంది. 10 days. ఇది పెద్ద పిక్చర్ కాబట్టి ఒక 1 weekలో 4-5 daysలో వేసేయచ్చు. అంటే మనకు వర్క్ తెలిసేంత వరకే కష్టం, ఒకసారి తెలిసిందంటే ఈజీ అయిపోతుంది. ఓకే, చాలా బాగుంది. సో ఈ పిక్ ఏంటి సార్? ఇది మనకి సలార్ ప్రభాస్ సినిమా ఉంది కదండి, అందులో విలన్ ఓకే, జగపతి బాబు గారికి. జగపతి బాబు గారిని తీసేశారా? చాలా డిఫరెంట్గా ఉంది సార్. అదే అందులో మనకి మూవీ రిలీజ్ ముందు కొన్ని ఎవరు ప్రశాంత్ నీళ్ళు కొన్ని పిక్స్ వదిలారు కదా జస్ట్ ప్రమోషన్ కోసం, ఆ పిక్ తీసుకుని ఇంకా అలా డీటెయిలింగ్గా ఫోల్డింగ్స్ అవి వేయడం జరిగింది. ఓకే, చాలా బాగుంది. సో మీరు సినిమా పిక్స్ కూడా వేస్తుంటారా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే? సినిమా పిక్స్లో కొంచెం బాగున్నవి వేస్తాం, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. ఓకే, అంటే కొత్తగా ఎవరు చూపిస్తారు, సో వాటిని ఇలా పెన్సిల్ స్కెచ్తో మీరు బంధిస్తూ ఉంటారనమాట ఆటతో. కోహ్లీ, విరాట్ కోహ్లీ కదా. ఇది కూడా మీరే వేశారా? నేనే వేసాను. ఓకే, విరాట్ కోహ్లీ ఎప్పుడు వేసేసారు అది? 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year ఇవన్నీ 1 year బ్యాక్. రీసెంట్ పిక్స్ అన్నవి ఇది నేచర్ది లైన్, ఓకే. ఇవన్నీ 1 year బ్యాక్. సో ప్రతిదీ మీరు ఇలా చేస్తూ ఉంటారు, అంటే ఇలా మొత్తం కూడా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు? ప్రతిదీ ఫ్రేమ్, లేదంటే మనకి ఎలా యూస్ పాడైపోతుంది కదండి, షీట్ దగ్గర అలా పట్టుకున్న అలా అటాచ్ చేసినా అది పాడైపోతుంది. ఒక దాని మీద ఒకటి పెట్టినా పాడైపోతుంది, షేడింగ్ పోతుంది. సో ఇలా చేస్తే ఫ్రేమ్ చేసి పెట్టుకుంటే మనకు కూడా అందంగా ఉంటుంది కదా చూడడానికి, అందంగా ఉంటుంది. ఆర్ట్ వాల్యూ కూడా తెలుసు చూసినప్పుడు మనకి. ఓకే, సో ఆంజనేయ స్వామి ఇది స్టూడెంట్ వేసాను, నా ఫేవరెట్ స్టూడెంట్ శంకర్ అని ఉంటుంది తను. ఓకే, తను వేసింది. చాలా బాగుంది సార్. సో పెన్సిల్ ఆర్ట్లో మీరు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ అండ్ చూడడానికి టెంపుల్లో ఉండే విగ్రహంలో ఉంది. అదే టెంపుల్లో ఉన్న స్టోన్ అట్మాస్ఫియర్ కోసం అని చెప్పి చాలా బాగుంది. పసుపు కుంకాలు చూస్తుంటే అర్థమైంది అక్కడ అంతా. చాలా బాగుంది. ఇంకా మీ స్టూడెంట్స్ వేసి ఇంకొంచెం చూపిస్తారు సార్? ఇంకొన్ని ఇది భాగ్యలక్ష్మి అనే స్టూడెంట్ వేస్తారండి. ఇది కూడా 3D సో వాళ్ళు నేర్చుకుని ఎంత టైంకి వేశారు ఇది ఇంత బాగా మంచిగా పర్ఫెక్ట్గా రావడానికి? వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ కదండి, అలా 2 hours ఉంటుంది క్లాస్ డైలీ. ఇక్కడే వేస్తారు, ఇంటి దగ్గర మళ్ళీ వేయరు. 1 week పడుతుంది. 1 week. ఇంటి 1 weekకి ఇంత డీటెయిలింగ్గా వస్తుందా సార్? అవునండి. ఓకే, చాలా త్వరగా నేర్చుకోవచ్చు అనమాట. ఇదిగో ప్యాస్టల్ వర్క్ తను వేసింది, కోకోనట్. ఓకే, ఉన్నట్టు చూపించడం చాలా కష్టం ప్రతి వస్తువుని, అంటే ఎంతో కొంత కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది నేర్చుకుంటే ఈజీలేండి. చాలా బాగుంది సార్. ఈడ పెద్దవాడండి, నర్సాపూర్ నుంచి వస్తుంది తను వేసిన ఆ మేడం గారు వేసి. ఈవిడ యాక్చువల్ కండక్టర్. ఓకే, ఆవిడ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉందంట, అంటే వీక్లీ వస్తారు సాటర్డే సండే. అలా వచ్చినప్పుడు వచ్చి నేర్చుకుంటారు. ఎంత ఏజ్ ఉంటుంది సార్ ఆవిడకి? ఒక 50. మన మదర్ అంత ఏజ్ ఉంటుంది. అవునా? సో ఆయుష్లో కూడా నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చెప్పారు చాలా ఇంట్రెస్ట్ అండి, నాకు ఎక్కడ దొరకలేదు. నేను అంటే లాస్ట్ ఇయర్ చిత్రకళ జరిగినప్పుడు మీ పాంప్లెట్ చూసాను వచ్చాను. ఓకే, సో ఇవన్నీ ఆవిడ వేసినవి. సో చాలా వరకు కూడా ఎక్కువ నేచర్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్, కార్ చూడండి చాలా డీటెయిలింగ్గా వచ్చింది చూసారా? అంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సార్ మీ ఆఫీస్ అడ్రస్, ఇక్కడ ఎక్కడ నేర్పిస్తారు, ఎంత ఏ టైమింగ్లో, మీ డీటెయిల్స్ చెప్తారా? హాయ్ అండి, నా పేరు రవీంద్ర కుమార్. ఇక్కడ జాంపేటలో ఉంటుందండి మన ఇన్స్టిట్యూట్. మనకి ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఆపోజిట్లో ఆర్కే స్టడీ సెంటర్ వీధి ఉంటుంది, అదే పెద్ద వీధి. స్టార్టింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో యశోద బోటిక్ కింద ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్లో మన ఆర్ట్ ఎక్స్ప్రెషన్ ది ఆర్ట్ గ్యాలరీ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. మనం పెన్సిల్ ఆర్ట్ ఆర్డర్ వర్క్స్ కూడా వేస్తామండి, గిఫ్ట్ ఆర్డర్ వర్క్స్ ఫంక్షన్స్ కానీ మ్యారేజ్కి ఎవరికైనా కపుల్స్ గిఫ్ట్గా ఇవ్వచ్చు. పెన్సిల్ ఆర్ట్, బ్లడ్ ఆర్ట్, కలర్ పెన్సిల్ ఆర్ట్, ఆయిల్ ప్యాస్టిల్స్, ఆయిల్ పెయింటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి నా అకౌంట్ కూడా వీళ్ళకి ఇస్తాను, ఆ యూట్యూబ్ ఛానల్ది ఇన్స్టా అకౌంట్ చెక్ చేయండి, మీకు నచ్చితే కనుక కాల్ చేయండి, ఆర్డర్ వేస్తాను. అలాగే ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తాను. మీ నెంబర్ కూడా ఒకసారి చెప్తారు? 9581574646. ఓకే, చూసారు కదా చాలా బాగున్నాయి. ఇక్కడ ఆర్ట్ చూసారు కదా, అంటే ఒక వీక్లోనే మంచి ప్రోగ్రెస్ చూపిస్తారు అండ్ చాలా డీటెయిలింగ్గా వేస్తున్నారు. సరే కాదు, సార్ స్టూడెంట్స్ కూడా చాలా బాగుంది. సేమ్ స్టైల్ కూడా చాలా వరకు కాపీ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అంటే మీ స్టైల్ని కొంచెం
అదే మనమే కదండి వాళ్ళు అవును. టీచ్ చేస్తాం, సో వాళ్ళే అది ఫాలో అవుతారు స్టూడెంట్ స్టేజ్లో. అదే చూసాను సార్, చాలా బాగున్నాయి. సో చూసారు కదా, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ మధు.